దావీదు నడుచుచు ఒక స్త్రీ స్నానం చేచుండగా చూచెను. అలంకార రూపంగా చెబుతున్నాను. దావీదు మహా కోటగా ఉన్నాడు. ఇజ్రాయేల్ అందరికీ రాజు గృహముగా ఉన్నాడు. రాజు కోటగా ఉన్న దావీదు వాష్రూమ్ని చూశాడు. మహా కోట ఏం చూసిందంటే బాత్రూమ్ని చూసింది. బాత్రూమ్ లెవెల్కి కూలిపోయింది. దేవుడు దావీదుని ఎంతలా కట్టాడు. గొర్రెల దొడ్డు నుంచి మహాకోటగా కట్టాడు. కానీ దావీదు ఏం చేశాడు? ఏ బాత్రూమ్ లెవెల్కైతే ఆ కోట కూలిపోయిందో అదే బాత్రూమ్ని కన్నీటితో కడిగాడు. నేను అలంకార రూపంగా చెప్తున్నాను. అంతలా చేస్తే తప్ప మరలా దావీదు కోటగా మార్చబడలేదు. దావీదు కన్నీరు కార్చాడు. అంత కన్నీరు ఉందా నీకు నాకు? లేదు. కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము యేసు రక్తము. యేసు రక్తం ఉన్న శక్తి తెలిస్తే ఆయన రక్తం క్రిందకు వస్తే ఆయన కడిగి మరలా కోల్పోయిన దాన్ని అన్నింటినీ సమకూర్చే దేవుడు.